6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెల 6వ తారీఖు లగాయితూ అక్టోబర్ 12వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో వృషభ రాశి యందు గురువు వక్రగతిలో ఆయన సంచారాన్ని చేయబోతూ ఉన్నారు. కుజుడు మిథున రాశి యందు, అలాగే కన్యా రాశి యందు రవికేతువులు, తులారాశి యందు శుక్రబుధులు, మరి ముఖ్యంగా తులలగాయితూ మకరం కుంభరాశుల వరకు చంద్రుని యొక్క సంచారము, కుంభమందు వక్రించిన శనేశ్వరుడు, మీనరాశిలో రాహు సంచరిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుని, కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మరాశి యందు రవికేతువుల యొక్క సంచారము, అలాగే గురుని యొక్క వక్రగతి కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా, ఈ వారంలో 2వ స్థానంలో బుధుడు, అలాగే శుక్రగ్రహాల తాలూకు శుభ ఫలితాలు, అలాగే చంద్రుని యొక్క స్థితిగతులు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి జన్మరాశి స్థితమైనటువంటి గ్రహాలు దేహార్తిచిత్త సంతాప అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత ఈ వారంలో కన్యారాశి వారు ఎక్కువగా శ్రమపడడానికి అవకాశం ఉన్నది. ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొంత ఎక్కువసేపు మీ ఉద్యోగ వ్యాపారాల్లో గడపవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎక్కువ ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పై అధికారులతోటి అంత సఖ్యతతో కూడి ఉన్నటువంటి వాతావరణం ఏమీ ఉండకపోవచ్చును. మరీ ముఖ్యంగా ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉంటారు. నిద్రపోయేటువంటి సమయం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే మీకు మీరుగా రిలాక్స్ అయ్యేటువంటి సమయం కూడా ఈ వారం కొంత తక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కూడా తక్కువ సమయాన్ని గడపడానికే ఈ వారం అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడేటువంటి తీరు, బంధువులతో మెలిగేటువంటి విధానము, వారు మీతో రియాక్ట్ అయ్యేటువంటి విధానాలు ఇవన్నీ కూడా చాలా అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో అంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏది కూడా కనబడడం లేదు. ఆర్థికంగా ఈ రాశి వారికి ఇది ఈ వారంలో సానుకూలమైనటువంటి పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. అంతేగాక మీ మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది. గతంలో మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఎస్ ఇతను ఇలా చెప్పాడు జరిగింది, లేదా ఈమె ఇలా చెప్పారు ఇంత మాట ఇచ్చారు ఇలా జరిగింది అనేటువంటి విధానంలో మీ మాటకి విలువ పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని అనుసరించడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి ఇది మిశ్రమమైనటువంటి కాలం. ఇందాక చెప్పుకున్నట్టు ఉన్నతాధికారులతో చిన్నపాటి సమస్యలు కానీ, తోటి ఉద్యోగస్తులతో చిన్నపాటి సమస్యలు కానీ, లేదా ఎక్కువ సమయం ఉద్యోగంలో గడపవలసినటువంటి పరిస్థితులు కానీ ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వ్యాపార పరంగా ఇది సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. వ్యాపార పరంగా మంచి ఫలితాలను సాధించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి ఈ వారం గ్రహగతులు చాలా మిశ్రమంగా ఉన్నాయి. గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ వారంలో మానసిక ప్రశాంతత ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల కనబడుతూ ఉన్నది. కుటుంబ సౌఖ్యం ఈ రాశి వారికి ఉంటుంది. కన్యారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు.